Hello everyone, welcome to AKS IAS main section of free initiative. This is Santosh Kokra. సో ఆల్రెడీ మనం డైలీ 3 స్టెప్స్ తో మనం జనరల్ స్టడీస్ ఆన్సర్స్ సంబంధించి మనం రాస్తున్నాం, రైట్? చాలా మంది ఆస్పిరెంట్స్ ఎస్సేస్ అనేవి రాయడానికి ఇబ్బందిగా ఉండి ఎస్సేస్ కూడా మనం స్టార్ట్ చేయాలి అని అడిగారు. సో ఆ నేపథ్యంలో మనం 7 స్టెప్స్ తో మనం ఎస్సే అనేది ఎలా ఈజీగా రాయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో రేపు ఒక ఎస్సే తీసుకుని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్ఏకి సంబంధించి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది స్టెప్స్ 7 స్టెప్స్ చూసే ముందు మనకి యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా అదేవిధంగా టీజీపీఎస్సీ అయినా మనకి ఉన్న డిఫరెంట్ ఎస్ఏ జనరల్ ఎస్ఏ టైప్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీలో మనకి 3 అవర్స్ సంబంధించి అంటే 2.5 అవర్స్ ఆర్ 3 అవర్స్ సంబంధించి మనకి ఇక్కడ 2 ఎస్ఏస్ అనేవి రాయాల్సి ఉంది అనేది అందరికీ తెలిసిందే. సో 2 ఎస్ఏస్ అనేవి రాయాలి. సో అక్కడ టైం ఏంటంటే మనకి 125 మార్క్స్ ఒక్క ఎస్ఐకి 125 మార్క్స్ ఉంటుంది. సో 1 అవర్ 30 మినిట్స్ అనేది ఇక్కడ వాళ్ళకి ఉంటుంది, రైట్? ఇందులో వాళ్ళు డిఫరెంట్ టైం ని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని అదేవిధంగా మనకి ఆన్సర్ రైటింగ్ అని దాంతోపాటు మనం ఆన్సర్ ఎస్ఏ రాసిన తర్వాత వాళ్ళు రివ్యూ కోసం కూడా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటాం, రైట్? నెక్స్ట్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఈ 2 ఎగ్జామినేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ ఎస్ఏ సంబంధించి వారికి 3 ఎస్ఏస్ అయితే ఇస్తారు. 3 అనేది మనకి 3 అవర్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎస్ఏకి మనకి 1 అవర్ టైం అయితే ఉంటుంది. అది 50 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే ఎస్ఏ మనం ఒక 10 to 12 మార్క్స్ 12 పేజెస్ లో మనం రాయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఎస్ఏకి సంబంధించి ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ 50 మార్క్సే కాబట్టి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 6 పేజెస్ లో మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ పర్స్పెక్టివ్ లో మనం ఆన్సర్ అనేది ఎలా అంటే ఎస్ఏ రైటింగ్ అనేది ఎలా రాయాలనేది మనం ఇక్కడ చూడాలి. సో అందులో భాగంగా మనం ఈ టైం అనేది మేనేజ్మెంట్ అనేది జిఎస్ లో భాగంగా అంటే జిఎస్ షార్ట్ ఆన్సర్స్ కి ఎలా చేస్తున్నామో అదే విధంగా 3 స్టెప్స్ అనేది మనం ఎలా ఫాలో అవుతున్నామో అదే విధంగా మనం ఇక్కడ 7 స్టెప్స్ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలనేది కూడా ఇక్కడ చూద్దాం. అయితే ఫస్ట్ 7 స్టెప్స్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే అండర్స్టాండ్ ద టాపిక్. ఫస్ట్ మనం 3 స్టెప్స్ లో భాగంగా షార్ట్ ఆన్సర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ రీడింగ్ ఎలా చేస్తున్నాం అలాగే ఇక్కడ టాపిక్ ని చదివి అర్థం చేసుకుని అంటే ఫస్ట్ ఆ ఎస్ఏ టాపిక్ ని చదివి దానికి సంబంధించిన కోర్ థీమ్ ఏంటి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం షార్ట్ ఆన్సర్ లో చేసినట్టే కీవర్డ్స్ అనేవి అర్థం చేసుకోవడం, ఐడెంటిఫై చేయడం, దానికి సంబంధించి ఆ థీమ్ ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో ఎస్ఏకి సంబంధించి దాని స్కోప్ ఎంతవరకు మనం రాయాలి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే విధంగా దీనికి సంబంధించి వేరియస్ డైమెన్షన్స్ మనం రాయాల్సి ఉంటుంది. అంటే జిఎస్ సంబంధించి మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ లో రాద్దామన్నా మనకి ప్లేస్ సరిపోదు. బట్ ఇక్కడ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి హిస్టారికల్ కావచ్చు లేదా మనకు ఉన్న పొలిటికల్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ ఓరియంటెడ్ గా మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ రాయాల్సింది లెందీగా రాయాలి కాబట్టి ఒక్కొక్క ఆస్పెక్ట్ కి మనకు ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పారాగ్రాఫ్ అనేది మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ మనకి స్టెప్ చూసుకుంటే అంటే ఫస్ట్ స్టెప్ లోనే మనం టాపిక్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చేసుకుంటాం. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేస్తే ఇక్కడ మనం అందులో షార్ట్ ఆన్సర్ లో చేసినట్టే మనకి ఈ టాపిక్ సంబంధించి ఏ అయితే పాయింట్స్ రాయాలి అనేది రిలేటెడ్ గా ఉన్నాయో ఆ లాస్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, డిఫరెంట్ గా ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని మనం ఒకసారి రీకాల్ చేసుకుంటాం. అదే విధంగా మనకున్న రఫ్ అవుట్ లైన్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇంట్రోలో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, అదే విధంగా కంక్లూజన్ లో ఏం రాయాలి అనేది ఇక్కడ మనం క్లియర్ గా డివైడ్ చేసుకుని మనం ఒక రఫ్ అవుట్ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో విత్ సబ్ హెడింగ్స్ కూడా బాడీ పార్ట్ లో మనం ఎక్కువ సబ్ హెడింగ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ సబ్ హెడింగ్స్ కూడా క్లియర్ కట్ గా ఒక రఫ్ వర్క్ లో మనం రఫ్ అవుట్ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దీనికి మనం ఎక్కువ టైం కేటాయించవచ్చు. అంటే ఆ టాపిక్ ని అండర్స్టాండ్ చేసుకోవడం బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి టోటల్ మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం కేటాయించవచ్చు ఇక్కడ, రైట్? సో అంత టైం అనేది మనం క్లియర్ తీసుకోవచ్చు. మాక్సిమం 15 మినిట్స్ తీసుకోండి. మనం అగైన్ ఫైనల్ గా ఆన్సర్ రాసిన తర్వాత రివ్యూ కూడా ఒక 5 మినిట్స్ తీసుకోవాలి కాబట్టి, రైట్? నెక్స్ట్ ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి అంటే ఇంట్రడక్షన్ లో మనం ఏం చేయాలి, ఇంట్రడక్షన్ లో ముఖ్యంగా మనం ఒక పర్టిక్యులర్
కోడ్ తో స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ ఎస్ఏస్ సంబంధించి చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. అంటే ఒక పర్టికులర్ కోడ్ కానీ ఏదైనా పొలిటికల్ స్టేట్మెంట్ కానీ లేదా ఒక పర్టికులర్ కొన్ని ఫ్యాక్ట్స్ ఆర్ రిపోర్ట్స్ రిలేటెడ్ గా ఒక దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలు లేదా సంఘటనల రీత్యా మనం స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక కేస్ స్టడీతో కూడా స్టార్ట్ చేస్తాం, రైట్? ఇలాంటివి మనం మెయిన్ గా యూజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇంట్రడక్షన్ అనగానే ఒక పర్టికులర్ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ముందు రాయకూడదు. ఫస్ట్ కొటేషన్ కానీ రిపోర్ట్స్ కానీ ఆ టాపిక్ రెలవెంట్ గా ఉన్న కేస్ స్టడీస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ బాడీ పార్ట్ లోకి వస్తే, అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఈ టాపిక్ ని మనం కొన్ని కోర్ట్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ కేస్ స్టడీతో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం ఏం చేస్తాం, ఈ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే మనం షార్ట్ ఆన్సర్స్ లో ఏం ఫాలో అవుతాం, సిఏ ఇంట్రో ప్లస్ స్టాటిక్ ఎలా ఫాలో అవుతున్నామో దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనకి కోటెడ్ ఆర్ రిపోర్ట్ ఓరియంటెడ్ ఆర్ కేస్ స్టడీ ఓరియంటెడ్ ఆర్ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేసి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ తో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రాస్తాం, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని మెయిన్ ఆర్గ్యుమెంట్ కూడా మనం ఇక్కడ క్లియర్ గా టచ్ చేయొచ్చు. అది అలా ఉంటే ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ బాడీ పార్ట్ లో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, బాడీ పార్ట్ అనేది 3 to 4 పారాగ్రాఫ్స్ లో ఉండేటట్టు క్లియర్ చేసుకుంటే ముందు నుంచే మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో బాగుంటుంది. అంటే ఇక్కడ పారాగ్రాఫ్ సంబంధించి స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం హిస్టారికల్, పొలిటికల్, అదేవిధంగా సోషల్, ఎకనామికల్, ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్, రైట్? ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ అనేవి ఆర్గనైజ్ అంటే కంటెంట్ ని ఆర్గనైజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో రఫ్ వర్క్ లో మనం చేసుకోవాలి ముందే. అదేవిధంగా సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్స్, అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ కి మనం ఏం చేయాలి ఇక్కడ, సో దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ దాంతోపాటు డేటా కానీ రిపోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఒక్కొక్క పారాగ్రాఫ్ కి ఇంకో పారాగ్రాఫ్ కి ట్రాన్సిషన్, అంటే మనం చేంజ్ అయ్యేటప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా ఉండేలా చూసుకోవాలంటే సడన్ గా మనం హిస్టారికల్ స్టార్ట్ చేసి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా మనం కనెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, రైట్? ఫస్ట్ స్టార్టింగ్ జోగ్రఫికల్ ఆస్పెక్ట్ రాస్తూ నెక్స్ట్ మనం కల్చరల్ హిస్టారికల్ రాస్తూ నెక్స్ట్ పొలిటికల్ రాజకీయ పరంగా మనం స్టార్ట్ చేస్తూ అలా మనం కనెక్టివిటీ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది, ఒక ఫ్లో అనేది ఉండాలి, రైట్? అది ఇక్కడ మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్, అంటే ఇక్కడ ఏంటి, జస్ట్ మనం బాడీ పార్ట్ లో అన్ని రాసేవన్నీ పాజిటివ్స్ రిలేటెడ్ గా నెగిటివ్స్ రిలేటెడ్ కొన్ని మనకున్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేస్తాం, రైట్? ఇక్కడ అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనేది ఏం చేయాలంటే కొంత డిస్క్రిప్షన్ కన్నా ఇంకా ఎక్కువ మనం అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రీఫ్ గానే కాకుండా కొంత డీటెయిల్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అంటే కొంత పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి డిస్కస్ చేయడం, లేదా క్రిటికల్ గా మనం దాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో మనం క్రిటికాలిటీ అనేది చూపించడం, అంటే విమర్శనాత్మకంగా మనం ఆ టాపిక్ గురించి మాట్లాడడం అనేది కూడా ఇక్కడ ఈ స్టెప్ లో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంక్లూజన్ కి వచ్చేసరికి ఇక్కడ పర్టికులర్ గా మనకి ఏవైతే పాయింట్స్ రాసామో పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా సమ్మరైజ్ అనేది మనం చేసుకోవాలి. ఫైనల్ గా సమ్మరైజ్ అంటే ఏంటి, క్లుప్తంగా మనం రాసిన పాయింట్స్ ని పర్టికులర్ గా స్టాటిక్ పార్ట్ అయినా ఆ టాపిక్ రిలేటెడ్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి దానికి సంబంధించిన థీసిస్ ఏవైతే ఉందో మన ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని మనం జస్టిస్ చేసుకుంటూ ఫ్యూచరిస్టిక్ విజన్ గా, అంటే భవిష్యత్తులో మనం ఒక దృక్పథంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే సజెషన్స్ ఓరియంటెడ్ గా, లేదా కొన్ని థాట్ ప్రొవోకింగ్, అంటే ఆలోచన విధానంగా ఉండే స్టేట్మెంట్స్ తో మనం ఇక్కడ ఫ్యూచరిస్టిక్ భవిష్యత్తును ఉద్దేశించి ముగించే అవకాశం అయితే ఉండాలి, రైట్? నెక్స్ట్ ఫైనల్ గా మనకి ఇక్కడ చూసుకుంటే రివ్యూ అండ్ ఎడిట్ అనేది 7th స్టెప్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. 7th స్టెప్ ఏంటి, రివ్యూ. ఇప్పటి వరకు మీరు రాసిన ఆన్సర్ ఎస్ఐ ఏదైతే ఉందో ఆ రివ్యూ చేసే టైం కూడా మేము కేటాయించుకోవాలి. ఒక 5 minutes పెట్టుకోండి ఈజీగా. అంటే మనం ఆల్రెడీ ఒక 5 to 6 pages లో ఎస్ఏ రాయడం అనేది కంప్లీట్ చేస్తాం. లాస్ట్ 5 minutes మీరు ఏం చేస్తారంటే ఆ ఎస్ఏలో డిఫరెంట్ పేజెస్ లో డిఫరెంట్ పారాగ్రాఫ్స్ లో డిఫరెంట్ లైన్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదా కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పుడు మీరు వర్డ్స్ రాసినప్పుడు ఇక్కడ జస్ట్ ఈ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని స్ట్రైక్ అవుట్ చేసి ఇక్కడ రాయొచ్చు, రైట్? నో ప్రాబ్లం ఇన్ దట్. సో జస్ట్ మనకి
ఏమైనా రిపీటెడ్ సెంటెన్స్ ఉన్నాయా, లేదా గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా, కొంత కోహర్సన్ అనేది కనిపిస్తుందా, లేదా ఫ్లో అనేది లాజికల్ గా ఉందా లేదా అనేది మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉందా లేదా, లేదా రిపిటేషన్ లేదా అన్నెసెసరీ కంటెంట్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా, లేదా మన లాంగ్వేజ్ ని ప్రిసైజ్ గా ఉండేలా మనం ఇక్కడ ఈ రివ్యూ అండ్ ఎడిట్ లో మనం చేసుకోవాలి. మెయిన్ 7th స్టెప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం గ్రాడ్యువల్ గా ఈ 7 స్టెప్స్ మనం షార్ట్ ఆన్సర్స్ ఎలా 3 స్టెప్స్ ఫాలో అవుతున్నామో అలాగే మనం డైలీ ఫాలో అవుతున్న కొద్ది దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్ లో టాపిక్ అనేది అర్థం చేసుకుంటాం, రైట్. అది మనకి ఒక ఫస్ట్ స్టెప్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ కలిపి మనం ఒక 15 మినిట్స్ మనం తీసుకున్నా, నెక్స్ట్ మనం ఆన్సర్ రివ్యూ చేయడానికి ఒక 5 మినిట్స్ తీసుకున్నా, టోటల్ 20 మినిట్స్ మనం దీనికి కేటాయించిన రిమైనింగ్ 40 మినిట్స్ మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. అంటే 30 to 40 మినిట్స్ మనం ఆన్సర్ ని రాయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. రిమైనింగ్ టైం మొత్తం మనం ఆ టాపిక్ ని అర్థం చేసుకోవడానికి, బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవడానికి, అంటే రీకాల్ చేసుకోవడానికి డిఫరెంట్ పాయింట్స్ ని, అదే విధంగా రివ్యూ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి, రైట్. ఇది ఎస్సే రాసే విధానం. ఈ పర్టికులర్ ప్రాసెస్ లో మనం ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుందాం, ఎస్సే టాపిక్. దాని నుంచి మనం ఎలా రాయాలనేది ఇక్కడ చూద్దాం. అంటే క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అనేది ఇక్కడ ఒక టాపిక్ గా తీసుకుంటున్నాం, రైట్. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ వైజ్ మనం ఏం చెప్పుకున్నాం దానికి సంబంధించి మనం ఇక్కడ ఫాలో అవుదాం. మనకి ఇచ్చే టైం ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పిఎస్సి, టీజీపీఎస్సి అండ్ ఆల్సో ఏపీపీఎస్సి సంబంధించి 50 మార్క్స్ కాబట్టి మనకి ఇక్కడ 1 అవర్ టైం ఉంటుంది కాబట్టి సో 60 మినిట్స్ ని ఎలా కేటాయించుకుంటాం. సో 15 + 40 + 5, రైట్. బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ అండర్స్టాండింగ్ టాపిక్ కి 15 మినిట్స్, రాయడానికి 40 మినిట్స్ అండ్ 5 మినిట్స్ రివ్యూ, రైట్. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. అయితే ఫస్ట్ అండర్స్టాండ్ ద టాపిక్. ఈ టాపిక్ ఏంటి? క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఈ టాపిక్ లో మనకి ఏంటి డిస్కస్ చేయాలనేది ఇక్కడ అండర్స్టాండింగ్ లో మనం ఏం చేయాలనేది ఇక్కడ అర్థం చేసుకుంటే టాపిక్ ఏంటి? మెయిన్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక టాపిక్ అనేది ఇక్కడ అర్థం అవుతుంది క్లియర్ గా. అంటే ఇక్కడ వేరియస్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ స్పెసిఫికల్లీ ఆన్ ఇండియా అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇండియా ఇచ్చారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ మనకి ఇంపార్టెంట్, రైట్. ఇంప్లికేషన్స్ అంటే ఏంటి? సమస్యలు. మనకి పర్టికులర్ గా ఈ ఇండియాకి కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటాం, ఛాలెంజెస్, రైట్. ఇండియాకి సంబంధించి అడిగారు కాబట్టి ఇక్కడ స్పెషల్ గా వేరియస్ ఇంపాక్ట్స్ ఏంటి, ఏమున్నాయి అనే దాని మీద మనం మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ఏముంటాయి? ఈ ఇంపాక్ట్స్ అనేవి ఒక పర్టికులర్ డైమెన్షన్ లోనే ఉంటాయి, అంటే పర్యావరణ పరంగానే ఉంటాయా, ఎన్విరాన్మెంటల్ పరంగానే కాదు కదా. సో ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ పరంగా, అదే విధంగా మనకున్న ఎకనామికల్ పరంగా ఉంటాయి ప్రాబ్లమ్స్, రైట్. నెక్స్ట్ మనకున్న పొలిటికల్ డైమెన్షన్స్ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, రైట్. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనకి ప్రస్తుతం ఇండియాస్ రెస్పాన్స్ ఏముంది, ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి, రైట్. ఇది మనకి ఆ టాపిక్ ని అర్థం చేసుకోవడానికి. అంటే ఇక్కడ మనం హోలిస్టిక్ గా ఆ టాపిక్ ని క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. ఇక్కడ టాపిక్ లేదా ఎస్సే అనేది క్వశ్చన్స్ అనేవి అప్పుడప్పుడు చిన్న క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు. చిన్నవైన ఆ టాపిక్ ని అర్థం చేసుకుని డిఫరెంట్ డైమెన్షన్స్ లో రాయడం మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ లో మనం ఏం చేస్తాం? ముఖ్యంగా బ్రెయిన్ స్టార్మింగ్ లో ప్రత్యేకించి మనకి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి అనేది ఒక రఫ్ వర్క్ లో ఒక 15 మినిట్స్ కేటాయించి మనం ఇక్కడ రఫ్ వర్క్ లో అవుట్లైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి అంటే ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి మనం కంపల్సరీ కొంత రీసెంట్, మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ అన్నారు కాబట్టి COP 28 తో స్టార్ట్ చేయొచ్చు కదా ఈజీగా. అంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు, రైట్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా COP 28 ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దేనికి రిలేటెడ్ గా క్లైమేట్ చేంజ్ సంబంధించి కాబట్టి అందులో ఇండియా యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్స్ భాగంగా మనం ఒక పారాగ్రాఫ్ ఈజీగా రాయొచ్చు, రైట్. ఇది ఒక పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ వచ్చేసరికి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ గా కంపల్సరీ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చేసరికి డెఫినిషన్ అంటే క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అదే విధంగా గ్లోబల్ కంటెక్స్ట్, మన ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించిన సందర్భాలు ఏంటి, క్లైమేట్ చేంజ్ సంబంధించి కొన్ని అంశాలు చెప్తూ ఇండియా యొక్క
వల్నరబిలిటీ, ఇండియా ఎంతవరకు దీని వల్ల ప్రభావితం అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఇంట్రడక్షన్ 2 పారాగ్రాఫ్స్ వచ్చేలా చూసుకోండి. రైట్, నెక్స్ట్ బాడీ పార్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎన్విరాన్మెంటల్, ఎకనామికల్, అదేవిధంగా సోషల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, అదేవిధంగా హెల్త్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, దాంతోపాటు పొలిటికల్, అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్. రైట్, సో ఇండియాస్ రెస్పాన్స్, ఫైనల్ గా ఇప్పటి వరకు ఇండియాస్ రెస్పాన్స్ ఎలా ఉంది, రైట్, వీటి మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. రైట్, ఇదంతా మనం బాడీ పార్ట్ లో బ్రెయిన్ స్టార్మింగ్ లో మనం చేసుకోవాలి. ఫైనల్ గా కంక్లూజన్ లో ఏం రాయాలి అనేది కూడా ఇక్కడే మనం డిసైడ్ చేస్తాం. కంక్లూజన్ కి వచ్చేసరికి ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్మరైజ్ చేయడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి రాస్తాం. మనం జస్ట్ జాట్ డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఈ అర్జెన్సీ ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేయడానికి అర్జెన్సీ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్తాం. ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా పర్స్పెక్టివ్, వరల్డ్ ఓరియంటెడ్ గా సఫర్ అవుతున్నాం కాబట్టి దానికి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏ కాల్ టు యాక్షన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఇక్కడ చెప్తాం. రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అందులో 13 గోల్ మనకి క్లైమాటిక్ యాక్షన్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ గా మనం లింక్ చేసుకోవచ్చు. రైట్, ఇది బ్రెయిన్ స్టార్మింగ్. ఇది ఇంతవరకు మనం ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ 3 మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది మనం 15 minutes లో మనం డివైడ్ చేసుకుని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి ఏ విధంగా రాయాలి మనం ఆల్రెడీ మనం అనుకున్నాం. సో కరెంట్ అఫైర్స్ మనం ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కోర్ థీమ్ గా మనం స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ చేసుకుంటాం. రైట్, ఇక్కడ ఫస్ట్ మనకి COP 28 తో స్టార్ట్ చేస్తాం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అంటే. నెక్స్ట్ మనం స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఏం రాస్తాం, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, వాతావరణ మార్పులు అంటే ఏంటి అనే దాంతో మనం స్టార్ట్ చేస్తాం సింపుల్ గా. అదే విధంగా హ్యూమన్ యాక్టివిటీస్ ఎలా ప్రభావితం అవుతున్నాయి, ఒక పక్క డిఫారెస్టేషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం చెప్తూ ఇండియా అనేది ఈ డైవర్స్ జోగ్రఫీ, అదే విధంగా పాపులేషన్ తో మనం ఎంత వల్నరబుల్ గా ఉన్నాం, అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే మనం న్యూమరస్ ఛాలెంజెస్ అనేవి ఇక్కడ ఫేస్ చేస్తున్నాం కదా. సో ఆ ఛాలెంజెస్ సంబంధించి మనం సీ లెవెల్స్ రైజింగ్ కావచ్చు, లేదా కొన్ని ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్ పరంగా మనం అన్ని కనెక్షన్ తో ఈ ఇంట్రడక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఫస్ట్ COP 28 కంప్లీట్ చేసి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గా డెఫినేషన్ అండ్ కొంత బ్యాక్గ్రౌండ్ రాస్తూ ఇండియా యొక్క ప్రభావితం అంశాలు ఏంటి అనేది మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ఇంట్రడక్షన్, 2 paragraphs చాలు. నెక్స్ట్ మనకు వచ్చేసరికి బాడీ పార్ట్ లో మనం ముందుగా చెప్తున్నట్టు ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్. ఈ పర్టికులర్ టాపిక్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ సంబంధించి కాబట్టి ఫస్టే పర్యావరణ పరమైన ప్రభావాలు లేదా మనకి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఫస్ట్ చెప్తాం. ఏం చెప్తాం, ఇండియా అనేది డైవర్స్ ఎకో సిస్టమ్ తో మనం నిండి ఉంది. సో హిమాలయ గ్లేసియర్స్ కావచ్చు, కోస్టల్ రీజన్స్ సంబంధించి మనకి గ్లేసియల్ మెల్టింగ్ కావచ్చు, రీసెంట్ గా మనకున్న రైట్ గ్లేషియల్ మెల్టింగ్ అనేది జరుగుతుంది ఎక్కువగా. సో దాని వల్ల మనకి ఫ్రెష్ వాటర్ సప్లై అనేది ఆగిపోతుంది. ఈ రైజింగ్ సీ లెవెల్స్ కూడా కోస్టల్ కమ్యూనిటీస్ కి ఎక్కువ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది, రైజింగ్ సీ లెవెల్స్. అలాంటివన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటూ చేంజింగ్ వెదర్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్స్ రావడానికి కూడా ఇక్కడ సందర్భాలు ఉన్నాయి కాబట్టి సైక్లోన్స్, ఫ్లడ్స్, డ్రౌట్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. దానివల్ల అగ్రికల్చర్, అదేవిధంగా లైవ్లీహుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనే దాన్ని ఈ పారాగ్రాఫ్ లో రీసెంట్ ఎగ్జాంపుల్స్ తో మనం ఇంక్లూడ్ చేయాలి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ మనం మిస్ చేయకూడదు. ప్రతి పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ గా మనం క్రియేట్ చేసుకోవాల్సింది అదే. అంటే ఇక్కడ రీసెంట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం లో మనం రీసెంట్ గా గ్లేషియల్ అవుట్ బర్స్టింగ్ అనేది, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్టింగ్ అనేది జరిగింది. రైట్, సో అలాంటివి మనం క్రియేట్ చేసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ బిపార్జయ్ అనేది సైక్లోన్స్ అనేవి రీసెంట్ గా జరిగాయి, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. న్యాచురల్ డిజాస్టర్స్, సో ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ పరంగా రాస్తాం. నెక్స్ట్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ వైజ్ మనం చూసుకుంటే ఎకనామికల్ గా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇండియన్ ఎకానమీ అనేది హెవీగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ వర్షాలు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల మనకి పర్టికులర్ గా అగ్రికల్చర్ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. సో డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల క్రాప్ అనేది ఫెయిల్యూర్ అవ్వడం, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది తగ్గడం, ఫార్మర్స్ ఇన్కమ్స్ అనేది కనెక్టివిటీగా దాన్ని చూసుకుంటే అఫెక్ట్ అవ్వడం, ఫైనల్ గా ఫుడ్ సెక్యూరిటీ మీద ప్రభావితం చూపించడం అనేది కూడా ఇక్కడ మనం
గమనించవచ్చు. సో ఇది ఎలా ఉంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది ఎక్కువగా మనం ఈ డిజాస్టర్ రిలీఫ్ మీద స్పెండ్ చేస్తాం కాబట్టి రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మీద. సో పబ్లిక్ ఫైనాన్స్ మీద కూడా మనకి తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంటుంది. సో దాంతో పాటు మనకి ఇండస్ట్రీస్ మీద కూడా దెబ్బ అయితే ఉంది. ఇండస్ట్రీస్ సంబంధించి కూడా ఫోకస్ అయితే చూసుకుంటే టూరిజం కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు, ఇలా మనకి ఎకనామిక్ గ్రోత్ కి సంబంధించి మనకి ఒక ఇబ్బంది అయితే ఉంది. సో అయితే ఎకనామికల్ ఇంప్లికేషన్స్ పరంగా ఆ విధంగా మనం అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వరకు తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ సోషల్ హెల్త్ ఇంప్లికేషన్స్ పరంగా మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ముఖ్యంగా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి క్లైమేట్ చేంజ్ వల్ల. ఎలా వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉంటాయి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ కావచ్చు, విమెన్ కావచ్చు, లేదా మార్జినల్ గ్రూప్ కావచ్చు, రైట్? వీళ్ళందరూ ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్స్ కి ఎఫెక్ట్ అవుతారు. దానివల్ల మనకి సిగ్నిఫికెంట్ గా చూసుకుంటే ఈ రైజింగ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్న ఈ హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ కానీ, వెక్టర్ బార్న్ డిసీజెస్ కానీ, అదేవిధంగా రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మనకి ఈ ఎయిర్ క్వాలిటీ తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. దీనివల్ల మనకి వాటర్ స్కార్సిటీ అనేది కూడా మనం రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. వాటర్ స్కార్సిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ మనకి పబ్లిక్ హెల్త్ అదేవిధంగా వెల్ బీయింగ్ కి డిఫరెంట్ ఇంపాక్ట్స్ గా మనకి థ్రెట్స్ గా తయారయ్యాయి, రైట్? అవన్నీ మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఇందులో భాగంగానే మనం రీసెంట్ ఎగ్జాంపుల్ బెంగళూరు క్రైసిస్ కావచ్చు, లేదా హీట్ వేవ్స్ రిలేటెడ్ గా కావచ్చు, అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పొలిటికల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్. పొలిటికల్ అండ్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ కూడా ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి సొసైటీ ఎకనామికల్ గా కాకుండా రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే వాటర్ కావచ్చు, లేదా అరేబుల్ ల్యాండ్ కి సంబంధించి కావచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ కి సంబంధించి చూసుకుంటే ఇంటర్నల్ గా మనం మాట్లాడుకున్నాం, లేదా ఎక్స్టర్నల్ గా లేదా క్రాస్ బార్డర్ టెన్షన్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లైమేట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్ అనేది మనకి ఒక సోషల్ అన్రెస్ట్ లేదా అర్బన్ ఛాలెంజ్ గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి బార్డర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర రివర్ కి సంబంధించి కావచ్చు, లేదా మనకి ఇక్కడ స్టేట్స్ లో కావేరీ డిస్ప్యూట్ కూడా మనం చూసాం. సో ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా మనం రాయొచ్చు. అదేవిధంగా మనకున్న ఇండియాస్ రెస్పాన్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ సంబంధించి కూడా అడ్రస్ చేయాలి ఫైనల్ గా. అంటే అన్ని డైమెన్షన్స్ లో మనం ఆన్సర్ కంప్లీట్ చేసాం దానికి టాపిక్ సంబంధించి. ఇప్పుడు ఇండియా రెస్పాన్స్ ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది ఇక్కడ గమనిస్తే, ఇండియా పర్టికులర్ గా సెవరల్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంది. వరల్డ్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడుకుంటే మనకున్న ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కి సంబంధించి కమిట్మెంట్ అయింది. అదేవిధంగా మనకున్న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంబంధించి ఇది స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసింది. రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఎనర్జీ ఎఫిషియన్సీ కావచ్చు, సస్టైనబుల్ అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు. అదేవిధంగా దాంతో పాటు మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ రిలేటెడ్ గా సోలార్ ఎనర్జీ సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది క్రియేట్ చేసింది. అదేవిధంగా కొన్ని ఇనిషియేటివ్స్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా క్రియేట్ చేసుకున్నాం. గ్రీన్ ఇండియా మిషన్ అనేది, రైట్? ఇలాంటివన్నీ నోటబుల్ గా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కానీ, గ్రీన్ ఇండియా మిషన్ లాంటివి. సో ఇంకా మనం ఏం చేయాలనేది నెక్స్ట్ మనం చెప్పాల్సి ఉంది. బట్ బాడీ పార్ట్ లో మనం ముఖ్యంగా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ లో టాపిక్ ని అడ్రస్ చేయడం, ఈ ఎన్విరాన్మెంటల్ ఒక పారాగ్రాఫ్, ఎకనామికల్ ఒక పారాగ్రాఫ్, సోషల్ అండ్ హెల్త్ అండ్ పొలిటికల్ సెక్యూరిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మనం లింక్ చేసుకుంటూ ఇండియాస్ రెస్పాన్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ కూడా ఒక పారాగ్రాఫ్ మనం కనెక్ట్ చేసి ఫైనల్ గా అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ స్టెప్ ఏదైతే ఉందో స్టెప్ 5 లో మనం ఇక్కడ దీన్ని ఛాలెంజెస్ తో పాటు మనకున్న సొల్యూషన్స్ కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. ఛాలెంజెస్, అదేవిధంగా సజెషన్స్, అవసరమైన చర్యలు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇండియాస్ అప్రోచ్ ఎలా ఉంది క్లైమేట్ చేంజ్ సంబంధించి, మనకి ఇక్కడ ప్రోగ్రెస్ లో ఉన్న అప్రోచ్ సంబంధించి మాట్లాడుకుంటే, ఇంకా ఇంప్లిమెంటేషన్ అదేవిధంగా రిసోర్స్ అలొకేషన్ వైజ్ చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుతూ ఇక్కడ రోబస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని మనం బ్యాలెన్స్ చేయడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా ఈ ఇండియాస్ క్లైమాటిక్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ కి మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తాం, రైట్? ఇవన్నీ మనకి ఒక
1-2 పారాగ్రాఫ్ లో ఈ స్మాల్ పారాగ్రాఫ్ లో ఇది కంప్లీట్ చేస్తాం, రైట్. ఫైనల్ గా మనకు వచ్చేసరికి కంక్లూజన్ లో ఏం చెప్పాలి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, క్లైమేట్ చేంజ్ అనేది ఇన్ని డైమెన్షన్స్ లో ఇండియాకి అనేది ఛాలెంజెస్ గా ఉంది అనేది ఇక్కడ చెప్తాం. అంటే ఒక పక్క ఎకానమిక్, సొసైటీ, సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ పరంగా కాకుండా పొలిటికల్ గా కూడా మనకి ఇబ్బంది ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఒక లైన్ లో మెన్షన్ చేస్తూ, దీని వల్ల అంటే అర్జెన్సీ ఏముంది అడ్రస్సింగ్ క్లైమేట్ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పటికిప్పుడే క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, ఇండియాకి సంబంధించి మనం ఇప్పుడు ఇబ్బందులు అనేవి మనం ఇక్కడ చెప్తాం అనమాట, రైట్. నెక్స్ట్ ఇండియాస్ ఎఫర్ట్స్ అనేవి ఈ క్లైమేట్ చేంజ్ ని మిటిగేట్ చేయడానికి, అడాప్టేషన్ చేయడానికి మనకి అవసరం దేనికి సంబంధించి మనం చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, స్ట్రెంథెన్ చేయాలి మనకున్న కాంప్రహెన్సివ్ పాలసీస్ కానీ, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కానీ, రైట్. మన పాలసీస్ సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది అన్ని సెక్టార్స్ నుంచి, డిఫరెంట్ సొసైటీలో ఉన్న అన్ని సెక్టార్స్ నుంచి కంపల్సరీ ఉండాలి. సో కలెక్టివ్ కమిట్మెంట్ టు ఎన్విరాన్మెంటల్ స్టెవార్డ్షిప్ అండ్ రెసిలియన్స్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ రాస్తాం, రైట్. సో సింపుల్ గా కంక్లూజన్ ఫ్యూచరిస్టిక్ గా వచ్చేటట్టు ఇందులోనే మనకున్న గోల్స్ ని మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. అంటే ఎస్డిజి గోల్స్ ఆల్మోస్ట్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గానే మనం పవర్టీ కావచ్చు, హంగర్ కావచ్చు, క్లైమాటిక్ యాక్షన్ 13 కావచ్చు, చాలా మటుకు ఇందులో కనెక్ట్ అయి ఉంటాయి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గా. అవన్నీ అడ్రస్ చేస్తూ మనం ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గా వికసిత్ భారత్ రిలేటెడ్ గా కూడా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. అజెండా 2047, రైట్. ఆల్మోస్ట్ మనకి పొలిటికల్ అండ్ కన్సర్న్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామికల్, అదే విధంగా మనకున్న సొసైటీ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి కంక్లూజన్ లో వికసిత్ భారత్ ని కనెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫైనల్ గా మనకి రివ్యూలో మనం ముందుగా చెప్తున్నట్టు రివ్యూ అండ్ ఎడిటింగ్ లో ఇక్కడ 5 minutes అయినా మనం స్పెండ్ చేసి మనం ఇప్పటి వరకు రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ పారాలో, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం పారా, అదే విధంగా మనకి లైన్, అదే విధంగా వర్డ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, అదే విధంగా మనకున్న కొన్ని ఏమైనా మిస్టేక్స్, రిపీటెడ్ సెంటెన్సెస్ రాసామా అనేది కూడా మనం ఇక్కడ క్లారిటీ చేసుకొని, రిడెండెన్సీ లేకుండా, ఇర్రెలెవెంట్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. ప్రిసైజ్ గా, ఇంపాక్ట్ఫుల్ గా ఉండేలా మన ఆన్సర్ అనేది గమనించాలి. అంటే చాలా మంది ఎస్సేస్ రాయడం చాలా కష్టం అనుకుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే ఈజీ అని, బట్ చాలా మంది కొంతమంది ఈజీ అనుకుంటారు ఎస్సేస్. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ రాయడం కష్టమా, ఎస్సేస్ రాయడం కష్టమా అనేది గమనిస్తే షార్ట్ ఆన్సర్స్ రాయడమే కష్టం. ఎందుకంటే మనకున్న కంటెంట్ ని తక్కువ టైంలో, తక్కువ స్పేస్ లో రాయడం చాలా కష్టం. సో ఎస్సేస్ సంబంధించి మనకి బ్రాడర్ గా స్పేస్ ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి మనం ఇష్టానుసారం రాయొచ్చు అనుకుంటారు చాలా మంది, బట్ అది ఈజీనే. బట్ ఆ పర్టికులర్ కూడా మనకు కొంత స్కోప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పరిధి అనేది మనం మిస్ అవ్వకూడదు ఎక్కడ కూడా, రైట్. ఆ బౌండరీస్ అనేవి క్రాస్ చేయకూడదు. ఎక్కడ వరకు మనం రాయాలో ఆ పారాగ్రాఫ్ లిమిటేషన్స్ అనేవి మనం తెలుసుకోవాలి, రైట్. ఆ విధంగా రాసి పంపించండి. టుమారోస్ క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో టుమారో ఎస్ఏ ఫర్ 31st July 2024, Day 31, ద రోల్ ఆఫ్ యూత్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఫ్యూచర్. సో జనరల్ ఎస్ఏ సంబంధించి ఫస్ట్ ఎస్ఏ మనం రాయబోతున్నారు మీరు. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు డిఫరెంట్ వీడియోస్ అనేది ఆన్సర్ డిస్ప్లే కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి, భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత పాత్ర అనేది మనకి ఇక్కడ జనరల్ ఎస్ఏగా తీసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మీరు ట్రై చేయండి. ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ రాయడం మాకు భయం, అంటే మెయిన్స్ సంబంధించి భయం అనేది మనం స్టార్టింగ్ లో మనం చాలా మంది అనుకుని ఉంటారు. ఇప్పుడు చాలా మంది రికవరీ అయ్యి, అంటే అక్కడి నుంచి మనకు మెయిన్స్ భయం పోయి చాలా మంది రాస్తున్నారు. 5, 5.5, 6 వరకు మార్క్స్ కూడా తీసుకుంటున్నారు, రైట్. సో అదే స్ట్రాటజీతో మీరు భయపడకుండా ఎంతవరకు రాస్తారు అనేది ట్రై చేయండి. సో ఎస్సేస్ కూడా చాలా భయం ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, స్టార్ట్ చేసి రాయడానికి ట్రై చేయండి. 5 to 6 pages లో కంప్లీట్ చేసేలా మనం చెప్పిన 7 steps సంబంధించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టైం అనేది మేనేజ్ చేసుకుంటూ బ్రెయిన్ స్టార్మింగ్ లో మెయిన్ మీరు రఫ్ వర్క్ చేసుకుంటే అదే యూజ్ అవుతుంది, రైట్. అలా రాసి పంపించండి. ఏకేఎస్ యాప్ సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.